ఎలా అనిపించింది మూవీ? సూపర్ ఉంది మేడం. ఎలా ఉంది నాని? ఫ్రెష్ లుక్ కదా, అంటే ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. నాని ఎప్పుడు లుక్ లో కనిపించారు. ఇప్పుడు దాకా ఒక క్లాస్ గానే చూసాం నానిని. ఫస్ట్ టైం ఒక మాస్. అసలు సినిమా అంటే ఎక్సలెంట్ సినిమా, మన అందరూ చూడాల్సిన సినిమా. దాన్ని బాగా తీశాడు డైరెక్టర్, గొప్పతనం. అంటే సూపర్ సీన్ ఇది. అసలు ఇది ఇక్కడ విజిల్ పడిపోయింది అనే సీన్ ఏమన్నా? ప్రతి ఒక్క సీన్ హైలైటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క సీన్ హైలైటే. సినిమాకి నంబర్ 1 సినిమా. గుడ్. ఇప్పుడు హిట్ సిరీస్ లో ఇప్పుడు మీకు ఈ 3 సిరీస్ లో ఏది బాగా అనిపించింది? 3 బాగుంది. 3 బాగుంది. నాని మీకు బాగుంది, చాలా బాగుంది సినిమా. అర్జున్ సర్కార్ని ఫ్యామిలీ స్టార్ గానే చూశారు. ఈ సినిమాతో మా సెలిబ్రేషన్ మొత్తం చూపించాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయచ్చు అంటారా? నాని తీయొచ్చు, ఇంకా వస్తాయి. ఎలా అనిపించిందండి నానిని ఇలా చూడడం? చాలా బాగుందండి. అంటే ఇప్పటి వరకు నానిని న్యాచురల్ స్టార్ అనుకున్నారు, అందరూ మోసపోయాం. మాస్ ఊర మాస్ ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. చిన్నపిల్లలు అయితే చూడగలేరు. మొత్తం సినిమా మాత్రం చాలా బాగుంది. లాస్ట్ ట్విస్ట్ కూడా సూపర్ ఉంది, చెప్పకూడదు, మీరు చూస్తే కానీ తెలిసింది ట్విస్ట్ మాత్రం. ఎలా ఉంది హీరోకి హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ కానీ? సూపర్ ఉందండి. హీరోయిన్ కూడా కేజీఎఫ్ లో సైలెంట్గా వెళ్ళిపోయింది, ఇక్కడ మాత్రం ర్యాంప్. విలన్ గురించి ఏమన్నా? విలన్ అంటే కొద్దిగా బాగానే చేశాడు, కానీ అన్ని చెప్తే బాగోదు, సినిమాకి వెళ్తేనే బాగుంటుంది. అన్ని చూడాల్సిందే. అంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పండి మా కోసం, అంటే చూడాలి అనుకునే ప్రేక్షకుల కోసం. లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ లో ఒక బేబీది ఉంటుంది, అందరికి అక్కడ ఆల్ట్ ఫిల్ట్ అయిపోద్ది. చాలా బాగుంటుంది అక్కడ. ఏ సిరీస్ మీకు బాగా నచ్చింది హిట్ లో? ఈ 3 సిరీస్. సూపర్ ఉంది, ఓరా మాస్ చింపేసాడు, ఇసిరేసాడు అసలు. హీరోయిన్ కోసం హీరోయిన్ కోసం కూడా వెళ్ళొచ్చు, కానీ నాని అన్న ఫస్ట్. సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, కొరియోగ్రఫీ కానీ? అంటే నాని ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేశాడు ఇప్పటి వరకు, ఫ్యామిలీ స్టార్. మరి ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఈ జోనర్ లో ట్రై చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇలానే ఉండాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి కదా, ప్యారడైజ్ అన్ని ఉన్నాయి, ఇంకా మొత్తం లైన్ వదులుతాం. యాక్సెప్ట్ చేస్తారు పక్కా. అంటే కొంతమంది ఫ్యాన్స్ మళ్ళీ పాత నాని కావాలి, ఇలా చూడలేమని అంటున్నారు. అన్నీ వస్తాయి, అన్నీ ఇస్తారు, మొత్తం చింపేశారు సినిమా. 40 నిమిషాలు 20 మినిట్స్ సూపర్ ఉంది సినిమా. హిట్ 3 హైలైట్. రప్ప నరుకుడు అయితే మాత్రం సూపర్ ఉంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఓకే, మనకు తెలుసు. మరి వైలెన్స్ ఎలా ఉంది సినిమా? వైలెన్స్ చాలా గ్రేట్ గా ఉంది, చూడాల్సిన వైలెన్స్. అదైతే జనాలు అలానే ఉండాలి, అలాంటి కాజెస్ కి సపోర్ట్ చేయాలి. బాగుంది చాలా. నాని ఎలా అనిపించాడు కొత్త లుక్ లో కదా? అంటే అదండి వి మూవీ ఉంది కదా, అది మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. చూడలేదు, కానీ దీంట్లో వైలెన్స్ ఉంది. ఆ లుక్ తో ఈ వైలెన్స్ చితకొట్టేసి. సో ఇలాంటి సినిమాలు వస్తే ఇంకా నాని చూడొచ్చు, బాగుంటది. నాని ఇలాంటివి ఇంకా తీయాలని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇంత ముందు వరకు వేరే జోనర్ కదా, అంటే బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ కదా, సో కొత్తగా ఉంటుంది, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ మిస్ అవ్వదు, అంత బాగుంటుంది నిజంగా. బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపించాడు నాని. అంటే లుక్ ఎలా అనిపించింది మీకు? నాని మ్యాడ్ ఎక్కించాడు నిజంగా. యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి సినిమా నాని నుంచి వస్తే? నేచురల్ స్టార్ నాని మార్చుకుని వైల్డ్ స్టార్ నాని పెట్టుకోవాలి, అంత బాగుంది. అది ఎలా హీరోయిన్ అవన్నీ ఎలా ఉన్నాయి? కాస్టింగ్ హీరోయిన్ అంత బాగుంది, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీగా మనకు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో దానిలో మనం కొన్ని మిస్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకు చూపించలేదు. అన్ని సాటిస్ఫై అవుతారు మొత్తం. ఫుల్ మీల్స్ అంటే ఏంటో సినిమాలో చూపిస్తారు మీకు. సెకండ్ టైం థర్డ్ టైం చూడొచ్చా? హిట్ 3 5 టైమ్స్ చూడొచ్చు. క్లైమాక్స్ కోసం ఎన్నిసార్లు చూడొచ్చు, అంత బాగుంటుంది క్లైమాక్స్. హిట్ సిరీస్ లో ఏది మీ ఫేవరెట్? 3 1 2 3 కలిపి ఒక దానిలో కొట్టారు. ఎలా అనిపించింది నాని లుక్? ఇలా లుకింగ్ అంతా మామూలుగా క్లాస్ గా ఫ్యామిలీ మూవీస్ చేస్తారు కదా, ఫస్ట్ టైం యూత్ కోసం ఈ మూవీ తీసినట్టుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీకి అని నానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను. కెరియర్ లో ఇంకా పైకి వెళ్తాడని నేను ఆబ్వియస్లీ అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అసలు ఈ మూవీ చూస్తే ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే, లిటరలీ. దట్స్ ఇట్. అంటే ఏమన్నా మోరల్ ఇస్తున్నారా యూత్ కి ఈ సినిమా ద్వారా? అంటే మోరల్ ఇష్టం అంటే ఏముంది, అందరూ మోరల్ ఏం లేదు, మూవీ బాగుంది, జస్ట్ వాచ్ నైస్. అంటే ఇలాంటి మూవీస్ నానికి సెట్ అవుతాయి అనుకుంటున్నారా? యా, ఆబ్వియస్లీ సెట్ అవుతాయి. ఈ మూవీ ఎందుకు నానికి సెట్ అయిందంటే అందరూ ఫ్యామిలీకి అడిక్ట్ అయిపోయి నాని ఫ్యామిలీ మూవీస్ తీస్తారు అంటారు. బట్ ఈ రోజు నాని ఫ్యామిలీ మూవీ ఉంది, ఫ్యామిలీ మూవీ లాగానే ఉంది. బట్ యూత్ ఒకసారి ఇలాంటి సీన్స్ చూడాలి, ఇలాంటి క్రేజీ మాస్ మూవీస్ చూడాలని ఉండిద్ది కదా మాకు కూడా, నాని ఫ్యాన్స్కి. సో దట్ మాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఒక మాస్ అంతా ఓరా మాస్లో చూపించేశాడు. ఫ్యామిలీస్ కి రికమెండెడ్ అయినా ఈ సినిమా? మరి ఆబ్వియస్లీ ఫ్యామిలీస్కి రికమెండెడ్, ఎందుకంటే నార్మల్ ఎవరైనా ఫ్యామిలీ ఊళ్ళు కూడా చూస్తారు కదా, కాకపోతే కొంచెం బాగా హార్ష్గా ఉంటుంది కాబట్టి కొంచెం వైలెన్స్
చూసి తప్పేం లేదు, అంత వైలెన్స్ తప్పు లేదనిపించింది. ఎంత వైలెన్స్ చేసినా వైలెన్స్ అనుకున్న వాళ్ళు కూడా తప్పు లేదనిపించింది ఈ మూవీ చేస్తే. ఉన్నట్టే చూపించారు అసలుకి. కొన్ని సీన్స్లో బ్యాడ్ ఎనిమీస్ని కొట్టినప్పుడు నిజంగా వాళ్ళకి అలాగే జరగాల్సింది, అలాగే ట్రీట్మెంట్ ఉండాలనిపించింది. అంటే మనకి అది కనెక్ట్ అయిపోయింది అంటారు. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వలేదని చెప్పడానికి ఎవరు లేరు, అంత బాగా కనెక్ట్ అయింది. ఎక్సలెంట్ మూవీ. అంటే సినిమాలో మైనస్లు ప్లస్ అలాంటి ఏం కాన్సెప్ట్స్ లేవంటారా? నాకైతే మాత్రం మైనస్ అనేది అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, అంటే అన్ని ఎమోషన్స్ కవర్ చేయాలి కాబట్టి ఫస్ట్ హాఫ్లో కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ మూవీ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో అయితే అసలుకి కన్ను మోస్తే ఎక్కడ ఈ సీన్ మిస్ అయిపోతాం అంత టెన్షన్ మీద అలా తీసుకెళ్లారు. ఎక్సలెంట్ ఉంది మూవీ. మరి నాని కొత్త లుక్ ఎలా అనిపిస్తుంది జనరల్ ఆడియన్స్ కి? ఇప్పుడు నాని ఫ్యాన్స్ అయితే ఓకే బాగుందంటారు, జనరల్ ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది? జనరల్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ కొంతమంది అంటే ఓల్డ్ అండ్ చిల్డ్రన్స్కి ఏమో కొద్దిగా వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కాస్త ఫ్యామిలీకి రికమెండ్ చేస్తారా మీరు? ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చా? కన్ఫర్మ్ నేను రికమెండ్ చేస్తాను మూవీకి. కానీ చిన్న పిల్లలు కాస్త ముసలి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ రేంజ్లో వైలెన్స్ ఎలా ఉంది? ఏ రేంజ్ లో ఉంది వైలెన్స్ అంటే స్టార్టింగ్లో ఒక రకంగా వైలెన్స్ కానీ ఏదైనా దీనికి ట్రెండ్ సెట్ చేసింది KGF 2 అనుకోవచ్చు. దానికి మంచి హైప్ అయ్యారు. దానికి త్రిబుల్ మామూలుగా లేదు అసలు వైలెన్స్. ఎక్సలెంట్. ఇప్పుడు అసలు బాడీ షేక్ అవుతుందండి బాబు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా బాడీ ఇంకా షేక్ అవుతుంది. లెగ్స్ అలా ఉనుకుతున్నాయి, ఉండలేకపోతున్నాం. హీరోయిన్ ఎలా అనిపించింది? అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరు జోడీ కానీ నైస్ కెమిస్ట్రీ అసలుకి ఎక్సలెంట్. ఇలాంటి నాని జోనర్ ఇలాంటి సినిమాలు వస్తే చూస్తారా? ఇలాంటి జోనర్స్ వస్తే చూడడం కాదు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాం, అది మాత్రం పక్క. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా నిజంగా అసలు. కానీ నాని కంప్లీట్ గాడ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఒక క్లాస్ హీరోని ఇంత మాస్గా నిజంగా శైలేష్ అసలు దండం పెట్టాలి ఆయనకి. నిజంగా చాలా బాగా చూపించారు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అసలు నాని గురించి తెలిసిందే మనకి, పీక్స్ అసలు. ఓవరాల్గా అయితే ఫ్యామిలీకి మీరు రికమెండ్ చేస్తారంటే రికమెండ్ చేయొచ్చు, కానీ క్లైమాక్స్కి బయటికి వెళ్ళిపోవాలి. నిజంగా క్లైమాక్స్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే అసలు తట్టుకోలేరు, అంత వైలెన్స్ ఉంది ఈ సినిమాలో. లైఫ్ ఆఫ్ ద మూవీ ఎక్కడ సినిమా మొత్తంలో కూడా లైఫ్ ఆఫ్ ది నానియే యాక్చువల్లీ. లైఫ్ అంటే ఇంకా నాని, ఆ యాక్టింగ్ కానీ ఆ స్టోరీ లైన్ మీకు చెప్పకూడదు, ఇంకంతే. ఇంకా చూడాలి అని వచ్చే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్పండి సినిమా నుంచి. నాని ఉన్నాడు కదా, ఇంకేం కావాలి ఇంట్రెస్టింగ్ పాయింట్? కామన్ జనరల్ ఆడియన్స్ అంటే కొంచెం వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాని నుంచి. అంటే క్లాస్ హీరో నుంచి ఈ రేంజ్ వైలెన్స్ అంటే ఒక గుడ్ స్టోరీ విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని కావాలి చూడాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు హిట్ 3 అనేది ద బెస్ట్ మూవీ సజెస్ట్ చేయొచ్చు. దీంట్లో కనుక ఈ సీన్ బాగాలేదు ఈ సీన్ బాగాలేదని ఎవరైనా చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సినిమా సరిగ్గా చూడకుండా మూవీ రూల్స్ ఇవి ఉంటాయి కదా, అందులో చూసి వచ్చి చెప్పిన వాళ్ళే ఖచ్చితంగా. ఈ సినిమా రిలీజ్ కి ముందు మామూలు హైప్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి దానికి 2 days టు గో 5 days టు గో ఇలా చాలా హైప్ ఇచ్చారు. మరి ఇచ్చిన హైప్ కి తగ్గట్టు మూవీ ఉందా? అసలు వాళ్ళు ఇచ్చిన హైప్ కూడా కాదు. సినిమా చూసామంటే అసలు హైప్ ఇవ్వలేదు, జస్ట్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందని జస్ట్ కౌంట్ డౌన్ చెప్పినట్టు ఉంది. కానీ వాళ్ళు హైప్ అనుకున్నారేమో, కానీ సినిమా చూస్తే మామూలుగా లేదు అసలుకి. అసలు మాటలు లేవండి బాబు ఈ సినిమాని ఎలా డిస్క్రైబ్ చేద్దామంటే. అసలు ఎక్సలెంట్ క్లాసిక్ మూవీ, అసలు నో వర్డ్స్, మామూలుగా లేదు. ఓకే, థ్యాంక్ యూ.